వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. 5 రూట్లలో ఓట్ల గోల్మాల్, తవ్విన కొద్దీ నకిలీ ఓట్ల అక్రమాలు. బ్రెజిల్ మోడల్ కు హర్యానాలో 22 ఓట్లు. అందుబాటులో సాఫ్ట్వేర్ ఉన్నప్పటికీ తొలగించే ప్రయత్నాలు చేయని ఈసీ వైఖరిపై ప్రతిపక్ష పార్టీల బగ్గు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా మన హైదరాబాదీ గజాలా హష్మి గెలుపు. న్యూయార్క్, సిన్సినాటి మేయర్లుగా మమ్దాని, ఫురేవాల్ ముగ్గురివి భారతీయ మూలాలే అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఇక గజాలా హష్మి, ఫురేవాల్, మమ్దాని ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. పత్తి రైతుల పక్షాన కదం తొక్కిన బీఆర్ఎస్, సీసీఐ తీరును నిరసిస్తూ ఆందోళన. జోగురామన్న ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తల నిరసన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాల హోరు. సీసీఐ కొనుగోలు చేపట్టేదాకా ఊరుకునేది లేదని హెచ్చరిక. బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు. అయినా ముందుకు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని చెదరగొట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు. తోపులాటలో కార్యకర్త నారాయణ సహా పలువురికి గాయాలు. మాజీ మంత్రి సహా పలువురి అరెస్ట్. పోలీస్ స్టేషన్ కు తరలింపు. విడుదల చేయాలంటూ ఠాణా వద్ద బైఠాయించిన నాయకులు. అరెస్టు చేసిన పోలీసులు. 40 మందిపై కేసులు నమోదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కొనుగోలు చేపట్టదు. ఇదేమని బీజేపీ నేతలు అడగరు. కాంగ్రెస్ ప్రభుత్వమో ఆ పార్టీ నేతలో పట్టించుకుంటున్నారా అంటే అది లేదు. 2 జాతీయ పార్టీల రాజకీయ పాచికలాటలో పత్తి రైతు నలిగిపోతున్నాడు. దగా పడుతోన్న రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంటిని ముట్టడించింది. నిరసనపై పోలీసులు విరుచుకుపడ్డారు. జోగు రామన్న సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోలులో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు నగేష్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి ఎదుట బైఠాయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. బీహార్ ఎన్నికల దాకా ఆగండి. పత్తి వ్యాపారులను గడువు కోరిన రాష్ట్ర ప్రభుత్వం. అంగీకరించిన కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు. బంద్ తాత్కాలికంగా వాయిదా. నేటి నుంచి యథావిధిగా సీసీఐ పత్తి కొనుగోలు. నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో వార్త. చెత్త ఎవరిది, సత్తా ఎవరిది తేల్చుకుందాం రా అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా? 2014-2023 మధ్య అభివృద్ధి చేసి చూపించాం. 2 ఏళ్లలో మీరు చేసిన పనులేమిటో చెప్పండి. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చకు రెడీనా? డేట్, టైం, ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటరా, గాంధీ భవనా, అసెంబ్లీనా లేక ఎక్కడైనా చర్చకు మేము రెడీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. అభివృద్ధిపై చర్చకు దమ్ముందా రేవంత్ అంటూ ఇక్కడ కేటీఆర్ సవాల్ విసిరినట్టుగా వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క హైదరాబాద్ లోనే 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించాం. మా హయాంలో మొదలుపెట్టిన వాటికే కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తోంది. ఈ 2 ఏళ్లలో కనీసం ఒక్క రోడ్డు అయినా నిర్మించావా? కొత్త రోడ్ల సంగతి తర్వాత కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా అంటూ కేటీఆర్ విమర్శించారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కారు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సవాల్ విసిరారు. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో దమ్ముంటే చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. చెత్త ఎవరిది, సత్తా ఎవరిదో తేల్చుకుందామని అన్నారు. డేట్, టైం, ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలని కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటరా లేక గాంధీ భవనా, అసెంబ్లీనా ఎక్కడైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. నాతోని అయితలేదే కిషన్ అన్న అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్ ప్రచారంలో చేతులెత్తేసిన సీఎం రేవంత్. కేటీఆర్ ప్రచార దాటికి తట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్. బీజేపీ కోసం తెరపైకి ఈ ఫార్ములా, కాళేశ్వరం కేసులు. రేవంత్ కోరినట్టే గంటల వ్యవధిలోనే కిషన్ రెడ్డి స్పందన. హైడ్రా గ్యారంటీల దాటవేతకే కాంగ్రెస్ బీజేపీ డ్రామా. కాంగ్రెస్ సీఎం కమలంతో స్నేహం అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. రాష్ట్రం, రాహుల్ ప్రయోజనాలు పనం. అధికార పార్టీ నేతల్లో అంతర్మదనం. 23 నెలల పరిణామాలపై విస్తృత చర్చ. బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి తీరు. పార్లమెంటు ఎన్నికల్లో బడేబాయి దెబ్బ. అదానీతో దోస్తీపై అధిష్టానం విస్మయం. ప్రతి ఆధారాన్ని సేకరిస్తోన్న ఢిల్లీ పెద్దలు. జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్. గులాబీదే గెలుపు, సర్వేలన్నింటా బీఆర్ఎస్ దే విజయం అంటూ ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. కేసీఆర్ పార్టీకి 55.2% మంది జై కొట్టారన్న కేకే స్ట్రాటజీస్. కారుకు 50.5% ముస్లింల సపోర్ట్ ఉందన్న బిలియన్ కనెక్ట్.
46.5% ఓట్లతో గులాబీదే విజయమన్న ఐఐటిఎన్ల సర్వే. పీపుల్స్ ఇన్సైడ్ సర్వేలో 44.03% ఓట్లతో బీఆర్ఎస్ దే జోరు. 43% మంది మద్దతుతో బీఆర్ఎస్ కు తిరుగులేదన్న చాణక్య. 42.8% ఓట్లతో కారు జెట్ స్పీడ్ తో ఉందన్న కోడ్మో సర్వే. మీడియా హౌస్ తాజా సర్వేలోనూ గులాబీకి 48% ఓట్లు. కాంగ్రెస్ అంతర్గత సర్వేలోనూ బీఆర్ఎస్ పార్టీకే ఓటర్ల పట్టం. 45 రోజుల వ్యవధిలో జరిగిన అన్ని సర్వేలోనూ కారుదే జయమంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. బుల్డోజర్ కన్నా కారే కావాలంటున్నారు జూబ్లీహిల్స్ ఓటర్లు. 2 ఏళ్ల కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన కన్నా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనకే తమ ఓటు అని తేల్చి చెప్తున్నారు. అందుకే కేకే నుంచి చాణక్య దాకా, కోడ్మో నుంచి ఓటా వరకు సర్వేలన్నింటా కారు జోరే కనిపిస్తోంది. గల్లీ గల్లీలో బీఆర్ఎస్ గాలి వీస్తోంది అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. టీ హబ్ ఐడియాకు 10 ఏళ్లు. స్టార్టప్ క్యాపిటల్ గా ఎదిగిన హైదరాబాద్. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ విజన్ తో అద్భుత ఫలితాలు. గుంతల రోడ్లపై పోరుబాట అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. చేవేల, తాండూరు గ్రామాల్లో ఉద్యమాల వెలువ. పలు స్వచ్ఛంద సంస్థల ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసనలు, వినతి పత్రాల సమర్పణ. పెద్దేముల్లో వివిధ గ్రామాల ప్రజల రాస్తారోకో. తాండూరు డెవలప్మెంట్ ఫోరం బంద్కు పిలుపు. ఆలస్యంగా మేల్కొని అధికారుల అరకొర చర్యలు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంటే, రహదారులపై గుంతలు ప్రాణాలు మింగుతోంటే ఆగ్రహిస్తోన్న జనం రోడ్డెక్కుతున్నారు. చేవేళ్ల బస్సు ప్రమాదంతో ఆలోచనలో పడిన ప్రజలు సర్కారుపై సమర శంఖం పూరిస్తున్నారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపేందుకు స్వచ్ఛంద సంస్థలు, పౌర వేదికలు కార్యాచరణకు దిగుతున్నాయి. బుధవారం రంగారెడ్డి జిల్లా పేదేముల్లో గుంతలు పూడ్చాలంటూ పలు గ్రామాల ప్రజలు రాస్తారోకో చేపట్టారు. బదిలీలు, పరాచికాలు అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. సీఎం నియామకాలను వ్యతిరేకిస్తోన్న మంత్రులు. వారికి తెలియకుండానే అధికారుల పోస్టింగులు. తమ శాఖల నియామకాలపై మంత్రుల కుతకుత. ఉన్నతాధికారుల బదిలీ ఉత్తర్వులు బొట్ట దాఖలు. మొన్న మంత్రి తుమ్మల, నేడు అడ్లూరి లక్ష్మణ్. వచ్చిన అధికారులను వెనక్కి పంపుతోన్న వైనం. రేవంత్ రెడ్డి నిర్ణయాలపై బహిరంగ ధిక్కారం. ఉన్నతాధికారుల బదిలీలు పరాచికంగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బదిలీ చేస్తోంటే మంత్రులేమో వారిని చేర్చుకునేందుకు ఇష్టపడడం లేదు. దీంతో సొంత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనే మంత్రులు లెక్క చేయడం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో అధికారుల బదిలీలు, నియామకాలపై సీఎం వర్సెస్ మంత్రుల మధ్య పోరుగా సాగుతోందని స్పష్టమవుతోంది. తమకు అనుకూలమైన అధికారులను నియమిస్తే ఓకే, లేదంటే నిర్మోహమాటంగా వారిని చేర్చుకునేందుకు అమాత్యులు వ్యతిరేకిస్తున్నట్లు ఇక్కడ వార్త చూడొచ్చు. 5,000 కోట్లు ఇచ్చేదాకా కాలేజీలు బంద్. 8న ఎల్బీ స్టేడియంలో అధ్యాపకుల సాంత్వన సభ. 11న 10 లక్షల మందితో చెలో హైదరాబాద్. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ వెల్లడి. ఐఏఎస్ అధికారి శ్రీ దేవసేన బెదిరిస్తున్నారని ఆరోపణ. ఫీజు కమిటీ నుంచి అనర్హుల్ని తొలగించాలని డిమాండ్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు చేస్తోన్న ఆందోళనకు అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు మద్దతుగా నిలుస్తున్నారు. సర్కారు ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం గన్ పార్కులో నిరసన చేపట్టిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు. పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అంటే ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఏటీఎంలా మారింది. ఈ విషయాన్ని అమిత్ షా అంగీకరించారు. మరి అడ్డుకోకుండా ఏం చేస్తున్నారు? న్యూస్ ఛానళ్ల ఇంటర్వ్యూలో కేటీఆర్ నిలదీత. ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఏటీఎం లాగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోటీ చేసే అన్ని ఎన్నికలకు డబ్బులు ఇక్కడి నుంచే పోతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను ప్రతి నెల ఇక్కడ నుంచే రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని, దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకరిస్తోన్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు. మరి పట్టుకోవాల్సిన పోలీసు మంత్రిగా ఉండి అమిత్ షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ లో బుధవారం ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కేసు రేసు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎందుకు భయపడతానని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఉన్నది 3 ఫీట్లు కానీ ఏదో 30 ఫీట్లు ఉన్నట్టుగా డైలాగులు కొడతారని ఎద్దేవా చేశారు. అంతకంటే ఎక్కువగా ఊహించుకుంటే అంతకంటే ధీటుగా, ఘాటుగా తాము సమాధానం చెప్తామని అన్నారు. రేవంత్ రెడ్డి పెట్టించే అక్రమ కేసులకు భయపడబోమని స్పష్టం చేశారు. పరువు తీస్తోన్న అసదుద్దీన్ చెట్టాపట్టాల్. హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఓవైసీ గతంలో రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ అన్న అని సంబోధించారని కేటీఆర్ గుర్తు చేశారు. 2 ఏళ్లలో ఏమి నచ్చిందో తెలియదు గాని ఆయనతో కలిసి అసద్ పని చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ బీహార్లో ఎంఐఎం పార్టీ బీజేపీ బి టీం అని అంటున్నారని,
జూబ్లీహిల్స్ లో ఎంఐఎం కాంగ్రెస్ కోసం పనిచేస్తోందని ఇదేమి చిత్రమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అసదుద్దీన్ పరువు తీస్తోనా, ఆయన వాళ్లతోనే ఎందుకు కలిసి తిరుగుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే భ్రమలో నుంచి రేవంత్ రెడ్డి బయటకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పుట్టక ముందు నుంచే ముస్లింలున్నారని, రేపు కాంగ్రెస్ పార్టీ అంతమైపోయినా ముస్లింలు ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఓటమి భయంతో రేవంత్ అసహనం అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. పాలన చేతగాక కేటీఆర్ పై దూషణలకు దిగడం సిగ్గుచేటు. సీఎంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం, అయోమయంలో సీఎం రేవంత్. తక్కలపల్లి రవీందర్రావు వెల్లడి. రహమత్ నగర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతోన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు తదితరులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి తప్పదని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ లో బుధవారం ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఒక రూల్, బీఆర్ఎస్ కి మరొకట. ఎన్నికల నియమావళి అమల్లో భారత ఎన్నికల సంఘం ఈసీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోన్నదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బీహార్లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ యోజన కింద ఒక్కొక్కరికి 10,000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం శోచనీయమని ఆక్షేపించారు. కానీ తెలంగాణలో 2018 నుంచే కొనసాగుతోన్న రైతు బంధు పథకాన్ని గత ఎన్నికల సమయంలో ఆపివేయడం ఈసీ పక్షపాత ధోరణికి నిదర్శనమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాజ్యాంగంలో బీజేపీ ఒక నిబంధన, బీఆర్ఎస్ కి మరో నిబంధన ఉన్నదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ మధ్యలో కొత్త పథకానికి అనుమతి ఇవ్వడం బీజేపీకి లాభం చేకూర్చడానికేనని మండిపడ్డారు. ఎన్నికల నియమావళి అక్టోబర్ 8న అమల్లోకి రావడానికి కేవలం 12 రోజుల ముందు ప్రధాని మోదీ 2025 సెప్టెంబరు 26న ముఖ్యమంత్రి మహిళా ఉద్యోగ యోజనను ప్రారంభించారని గుర్తు చేశారు. అయినా ఎన్నికల సంఘం ఓటింగుకు 4 రోజుల ముందు ఈ పథకం కింద 10,000 రూపాయల చొప్పున మహిళల ఖాతాలో జమ చేయడానికి అనుమతి ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల నియమావళి ఉద్దేశాన్ని పూర్తిగా తుంచేసిన చర్యగా, బీజేపీకి ఎన్నికల్లో ప్రయోజనం కల్పించడానికి తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ లో గులాబీదే గెలుపు, ఉప ఎన్నికలో బీఆర్ఎస్ దే విజయమంటున్న తాజా సర్వేలు అంటూ తర్వాత చూడొచ్చు. కేసీఆరే కావాలంటూ మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ పేరిట ఆర్ఆర్ పొలిటికల్ సర్వేస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్ పై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్న ప్రశ్నకు కేసీఆరే కావాలని ఏకంగా 66.66% మంది ఓటర్లు ముక్తకంఠంతో తేల్చి చెప్పగా, రేవంత్ కు కేవలం 20.03% మందే మద్దతు ప్రకటించారు. ఇక రేవంత్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా, కేసీఆర్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా అనే ప్రశ్నకు 67.7% మంది ప్రజలు కేసీఆర్ పాలనే బాగున్నదని మెచ్చుకున్నారు. రేవంత్ పాలన బాగుందని 19.79% మంది మాత్రమే తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏ పార్టీ అమలు చేయగలదన్న ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీ అని 65.62% మంది పేర్కొనగా, కాంగ్రెస్ కు 18.75% మందే మద్దతిచ్చారు. సర్వేలు చెప్పినట్టే జూబ్లీహిల్స్ లో సర్వేలు నిర్వహించిన ఆయా సంస్థలకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిరుడు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమికి 160 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ అంచనా వేసింది. ఫలితాల్లో దాదాపుగా అవే రిజల్ట్స్ రిపీట్ అయ్యాయి. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కేకే సంస్థ అంచనా వేయగా అప్పుడు కూడా అలాగే జరిగింది. కాంగ్రెస్ తరపున రాజస్థాన్, మహారాష్ట్రలో కోడ్మో సంస్థ గతంలో సర్వే నిర్వహించింది. ఇటీవలి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కూడా మళ్లీ సర్వే చేపట్టింది. కోడ్మో సంస్థ సర్వేలో వచ్చిన ఫలితాలే ఆయా ఎన్నికల్లో రిపీట్ కావడం విశేషం. ఇక చాణక్య స్ట్రాటజీస్ విడుదల చేసిన పలు సర్వేలు, బిలియన్ కనెక్ట్ మైనార్టీ సర్వేలు, పీపుల్స్ ఇన్సైట్ సర్వే, ఓటా మీడియా హౌస్ సర్వేలు పలు సందర్భాల్లో నిజమైనట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన ఎస్ఏఎస్ గ్రూప్ అన్ని రకాలుగా ఎంతో ఖచ్చితత్వంతో ఐఐటిఎన్ల పర్యవేక్షణలో చేపట్టిన సర్వేపై పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.